ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై అనేక ఆరోపణలున్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు తెలిపాడు. దీంతో సిట్ బృందం ఆదివారం ఆయన్ను అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 5 గంటలకే సిట్ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్లింది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్ సుమారు 3 గంటల పాటు డోర్ తీయకపోవడంతో అధికారులు ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఓపెన్ చేయడంతో ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్టు చేశారు. అలాగే జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రోద్బలం మేరకే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ తనకు 3 కోట్ల రూపాయల సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం తయారు చేశానని పోలీసులకు తెలిపారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే అనగా 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామని జనార్దన్ రావు చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే తాను ఆఫ్రికా వెళ్లే ముందు అనగా అక్టోబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లినట్లు జనార్దన్ రావు పోలీసులకు తెలిపారు. దీంతో సిట్ బృందం దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలను సేకరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో ఆ బురదను తమకు అంటించే కుట్ర చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సిబిఐ దర్యాప్తు కోరిన జోగి రమేష్ దానిపై హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు మా మీద కేసు కట్టారు. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నారు, ఇది దుర్మార్గమైన చర్య. మా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి ప్రమాణం చేశారు. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి పరాకాష్ట. ఒక పక్కన కాశీ ముక్కలు జై జోగి జై జోగి జై జోగి కౌంటర్ బాబు కౌంటర్ బాబు జై జోగి జై జోగి జై జోగి జై జోగి జై జోగి